హలో గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు మా మమ్మీ పులావ్ రైస్ విత్ ఎగ్ మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ముందుగా మనం పులావ్ రైస్ తయారు చేసుకుంటున్నాం. ఇందులో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇందులో ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని దీనిలోనే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ అండి, ఇది నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా పొడి లేకపోతే బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకుని ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి, నీళ్లు వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను ఇందులో. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత దీనిలో మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని వాటర్ ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. నేను బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ రైస్ని ఇప్పుడు మనం మరుగుతున్న ఈ ఎసర్లో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 50% ఉడికిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలుపుకొని మరొకసారి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి నీళ్లు లేకుండా రైస్ మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిపైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన రైస్ మొత్తం ఉడికిందండి. బాగా వాటర్ అనేది లేకుండా ఎక్కువగా కలిపారనుకో రైస్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. మనం రైస్ దించుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు గ్రేవీ, ఎగ్ మసాలా గ్రేవీ తయారు చేసుకుంటున్నాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. దీనిలోనే ఒక పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకొని దీనిలోనే టమాటాలు, నేను ఒక పెద్ద సైజువి ఒక 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు ఒకే క్వాంటిటీలో తీసుకుని వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని వేయించుకుని బాగా చల్లారిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్లో చేసుకుంటున్నానండి నేను, ఇందాక చేసుకున్న ప్యాన్లోనే. ఈ ప్యాన్ని మరొకసారి స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఎగ్స్ వేసి వేయించుకోవాలండి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఎగ్స్ వేగిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మన కర్రీకి సరిపడగా ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న, చూస్తున్నారు కదా, ఆనియన్ టమాటాలను పేస్ట్ చేసుకున్నాం కదా, జీడిపప్పు వేసి పేస్ట్ని మొత్తం ఆయిల్లో వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి. మనం ఉల్లిపాయలు టమాటాలు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయించుకోని అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు, ఇట్లా బయటకు వచ్చేంత వరకు ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి మనం. ఇలా ఉడికిన తర్వాత మనం రైస్ని, కర్రీని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు ఇలా పులావ్ రైస్ చేసుకుని ఇలా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. మా పిల్లలు ఏదైనా స్పెషల్గా చేయమని అడిగితే ఇలా పులావ్ రైస్, ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.